నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా చాలామందికి వింటూనే ఉంటాం, నాకు మోకాలు మార్పిడి చేసుకోవాలండి, నాకు ఆ స్టేజ్కి వచ్చేసిందా, లేకపోతే ఇప్పుడు ఆపరేషను ఏ విధంగా చేసుకోవాలి, రొటీన్ పద్ధతిలో అంటే కన్వెన్షనల్ పద్ధతిలో చేసుకుంటామా, లేదా ఇప్పుడు రోబోటిక్స్ అంటున్నారు కదా, రోబోటిక్ వల్ల ఏంటి నష్టం, ఏంటి లాభం, చాలామందికి ఆ భయం ఉంటుంది. రోబోటిక్ వల్ల నష్టం అయితే లేదండి, రోబోటిక్స్ వల్ల లాభమే. ఎందుకంటే రోబోటిక్స్ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే. చాలామందికి అనుమానం ఏంటంటే రోబో చేస్తుందా, డాక్టర్ చేయరా అని చాలామంది అడుగుతూ ఉంటారు. రోబోటిక్ అన్నది ఒక పరికరం మాత్రమే డాక్టర్కి, అంటే మూడో చెయ్యి లాంటిదే తప్ప రోబోటిక్ ఇండివిజువల్గా చేయదు. రోబో అంటే ఏమీ లేదండి, ఒక కంప్యూటర్. రోగి యొక్క ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకి ఆడ మొగ కానీ లావు కానీ పొడుగు ఉన్న వాళ్ళు పొట్టి ఉన్న వాళ్ళు రకరకాల ఆకారాలు ఉంటాయి, ప్రతి మోకాలు ఒకటే కాదు. సో కొన్ని డిజైన్స్ వల్ల ఏంటంటే అరుగుదల కూడా అందరికి ఒకేలాగా అరుగుతుంది. చాలామందికి ఇలా ఉన్నదనుకోండి మోకాలు, చాలామందికి ఇలా వంకరపోతూ ఉంటుంది, కొంతమందికి ఇటు సైడ్ వంకరపోతూ ఉంటుంది. దాన్ని వైరస్ అంటాం, లేకపోతే లోపలికి తిరిగిందంటాం, లేదా బయటకు తిరిగిందంటాం. ఈ అరుగుదల ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. సో అందరికీ ఒకేలాగా ఆపరేషన్ చేయడం వల్ల ఫలితం కూడా ఒకేలాగా వస్తుందా అన్నది కూడా చాలామందికి ఎప్పుడు ఆ ఆన్సర్ డిబేట్ జరుగుతూనే ఉంటుంది. దానివల్ల రీసెర్చ్ పెరుగుతూనే ఉంటుంది. ఈ రోబోటిక్లో ఏంటి అని అంటే, దానికి ఇప్పుడు వచ్చే రోబోస్లో, లేటెస్ట్ రోబోస్లో సిటీ స్కాన్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాని రేడియేషన్ కూడా తగ్గించే అవకాశం ఉంది. సిటీ స్కాన్ వల్ల రేడియేషన్ ఉంటుంది. కొన్ని రోబోస్ సిటీ స్కాన్తో పనిచేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ రోబోస్ ఏంటంటే సిటీ స్కాన్ కూడా అవసరం లేదు. సో రోగి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఆ మోకాలు ఒక ఆకారం ఎలా ఉంది, ఏ ఆకారంలో ఏ సైజు పడుతుంది, ఎంత కార్టిలేజ్ పోయింది, ఎక్కడ నార్మల్ కార్టిలేజ్ ఉన్నది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం జనరేట్ చేసి కంప్యూటర్కి ఇవ్వటం. కంప్యూటర్ దాన్ని క్రోడీకరించుకొని ఎక్కడ ఎలా కట్ చేయాలి, ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అంటే ఈ కండరాలు ఉన్న దగ్గర దీన్ని కరెక్ట్గా మోకాల్ని అమర్చడం, ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. వంకరపోయిన కాలుని దాన్ని మళ్ళీ స్ట్రైట్ లైన్కి తీసుకురావడం, దాన్ని అలైన్మెంట్ అంటాం. ఈ రెండు రోగి యొక్క అంటే నీ రీప్లేస్మెంట్ యొక్క రిజల్ట్స్ని మార్చేసాయి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి అని అంటే వాళ్ళ నీ బాగుంటుంది, ఎక్కువ కాలం మన్నిక వస్తుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తూ ఉంటారు. సో ఆపరేషన్ చేసేటప్పుడు ఈ రెండు ఖచ్చితంగా ఉన్నాయా, కరెక్ట్గా చేసాము అన్నదాన్ని బట్టి ఆపరేషన్ ఫలితం ఉంటుంది. లోపల ఎటువంటి మెటల్ వేసాం అన్నదానికన్నా ఈ ఫలితాన్ని కరెక్ట్గా ఇచ్చాము లేదా. సో కంప్యూటర్ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి రోబోటిక్ ఆర్మ్ అని ఒకటి ఉంటుంది. అది మనకి ఏ లెవెల్లో కట్ చేయాలో మన చేతితోటే చేస్తాం, బట్ అది కంప్యూటర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కట్ చేస్తాం. ఈ ఖచ్చితంగా కట్ చేయడం వల్ల ఈ అమరిక అన్నది కరెక్ట్గా జరుగుతుంది, ఈ లోపల పెట్టే మెటల్ అన్నది. తర్వాత ఈ కండరాలని ఎంత వదులు చేయాలి, ఎటువైపు టైట్ చేయాలి అన్నది కూడా ఇన్ఫర్మేషన్, దాన్నే బ్యాలెన్సింగ్ అంటాం. ఈ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండి ఈ కట్స్ ఖచ్చితత్వం వల్ల ఇది కరెక్ట్గా అమర్చితే ఎక్కువ కాలం మన్నిక. రెండోది ఏంటంటే లోపల కండరాలను మనం కట్ చేసేది రెగ్యులర్గా చేసే పద్ధతి కన్నా రోబోటిక్ చేసే దాంట్లో ఈ కండరాలని తక్కువ కట్ చేస్తాం. ఈ తక్కువ కట్ చేయడం వల్ల తొందరగా కోలుకునే అవకాశం, ఫాస్టర్ రికవరీ అంట, ఫాస్టర్ రిహాబ్, నొప్పి తక్కువ, తొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ మధ్యన అందరూ రోబోటిక్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎందుకంటే మనం చాలా కాలం ఆలోచిస్తాం, మన మోకాలు అనేది జీవితకాలం బాడీలో ఉండిపోదు, ఖచ్చితంగా ఉండాలి. కరెక్ట్గా చేసిన మోకాలకైతే జీవితకాలం ఉండిపోవాలి తప్ప దీనివల్ల ఫలితం ఇన్ని సంవత్సరాలని చెప్పడానికి లేదు. సో ఈ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే మళ్ళీ వెనక్కి చూసే అవకాశమే లేదు. సో ఒకసారి చేసే ఆపరేషన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తొందరగా రికవర్ అవటం, ఎక్కువ కాలం మన్నిక అన్నదే దాని ఫలితం. సో రోబోటిక్ వల్ల నష్టం లేదండి. రోబోటిక్ చేయించుకోవడం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది. దానివల్ల అదేదో ఆపరేషన్ డాక్టర్ చేయరు అన్నది అపోహే, డాక్టరే చేస్తారు, మన కంప్యూటర్ సహాయం తీసుకుంటున్నాం అంతే. సో దీనివల్ల ఎక్కువ కాలం మన్నిక, తొందరగా రికవర్ అవుతారు, నొప్పి తక్కువ అన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం మంచిదేనండి.